I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. So PCOD part 2 చూద్దాం. సో జనరల్గా పీసీఓడి పేషెంట్స్ వీళ్ళు ఇన్ఫర్టిలిటీతోనే కాకుండా వీళ్ళకి చాలా అసోసియేషన్స్ ఉంటాయి. లైక్ వీళ్ళకి మెయిన్ లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మాలిటీ రావడం, డిస్లిపిడీమియా అంటారు. సో ఈ లిపిడ్స్ హై కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ ప్రాబ్లం, ఇంక్రీజ్డ్ కార్డియోవాస్కులర్ రిస్క్ ఉంటుంది. సో దాంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. వీళ్ళకి ఇన్సులిన్ ఉన్నా కూడా రెసిస్టెన్స్, ఇన్సులిన్ పనిచేయదు. సో దానివల్ల షుగర్స్ పెరుగుతాయి. సో టైప్ 2 డయాబెటీస్ మెల్టస్ తో ప్రెసెంట్ అవుతారు. సో తర్వాత వీళ్ళకు ఒబెసిటీ వల్ల ఒక హార్మోన్ ఎక్కువ ఉంటుంది, లైక్ హైపర్ ఈస్ట్రోజెనిజం ఉంటుంది. సో వీటి వల్ల కూడా ఎండోమెట్రియం థిక్నెస్ పెరగడం వల్ల ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా, లేటర్ దే కెన్ ప్రెజెంట్ విత్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో ఇవన్నీ పీసీఓడి పేషెంట్స్ కి ఇవన్నీ అసోసియేషన్స్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా మనం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకు యంగ్ ఏజ్ లో కాకుండా లేటర్ ఇన్ లైఫ్ లో దే మే ప్రెజెంట్ విత్ హార్ట్ స్ట్రోక్స్, యాంజైనాతో ప్రెజెంట్ అవ్వచ్చు, అండ్ స్ట్రోక్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రెజెంట్ అవ్వచ్చు. ఈ డిస్లిపిడియమియాస్ వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. అండ్ డయాబెటీస్ తో ప్రెజెంట్ అవ్వచ్చు. సో మనం ముందు చెప్పుకున్నప్పుడు ఈ హైపర్ ఈస్ట్రోజెనిజం వల్ల ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా, ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో ఇవన్నీ రిస్క్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ మల్టీ. ఈ పీసీఓడి పేషెంట్స్ ని ఒక్క గైనకాలజిస్టే కాకుండా కార్డియాలజిస్ట్, ఇట్స్ మెటబాలిక్ సిండ్రోమ్ అన్నమాట. ఒక ఫిజిషియన్ అందరూ ట్రీట్ చేయాలి. అండ్ పేషెంట్స్ కి ఈ కౌన్సిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్టిలిటీ తర్వాత కూడా వీళ్ళకు కొలెస్ట్రాల్ తగ్గించడము, ఎకో, ఈసీజీ అండ్ స్ట్రోక్ మనం అవేర్నెస్ ఇచ్చి ఇవన్నీ కౌన్సిల్ చేయాలి. థ్యాంక్ యూ.